మైక్రోసాఫ్ట్ పని అయిపోయిందని ఇటీవల చెప్పారు ఎలాన్ మస్క్. మైక్రోసాఫ్ట్కు పోటీగా మైక్రో హార్డ్ తీసుకొస్తానని అన్నారు. ఇటు చైనా సైతం మైక్రోసాఫ్ట్ విండోస్పై అనధికార నిషేధం విధించింది. నిజంగా మైక్రోసాఫ్ట్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందా? పంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎప్పుడూ కొత్త విషయాల మీద ఆసక్తి చూపుతూ ఉంటారు. మైక్రోసాఫ్ట్ స్థానంలో మైక్రో హార్డ్ ను తాను తీసుకొస్తానని చెప్పుకొచ్చారు. XAIలో చేరి మాక్రో హార్డ్ అనే పూర్తిగా ఏఏ సాఫ్ట్వేర్ కంపెనీని నిర్మించడంలో సహాయం చేయండి. ఇది సాధారణ పేరు, కానీ ఈ ప్రాజెక్టు వాస్తవమైనదని చెప్పుకొచ్చారు. మైక్రోసాఫ్ట్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలు స్వయంగా ఇటువంటి ఫిజికల్ హార్డ్వేర్ ను తయారు చేయలేదు, కానీ వాటిని పూర్తిగా ఏఐతో సృష్టించడం సాధ్యమవుతుందని ఎలాన్ మస్క్ పోస్టు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా మైక్రోసాఫ్ట్ సంస్థను మస్క్ సందర్భం వచ్చినప్పుడు విమర్శిస్తూనే ఉన్నారు. ఇటీవల మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంగా ఉన్న ఓపెన్ ఏఐ తాజాగా విడుదల చేసిన ChatGPT 5 మోడల్ ఎంతో సమర్థంగా పనిచేస్తుందని మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల తన X ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ త్వరలో ఓపెన్ ఏఐ మైక్రోసాఫ్ట్ ను నాశనం చేస్తుందని చెప్పారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కు పోటీగా మాక్రో హార్డ్ తీసుకొస్తున్నట్లు చెప్పారు. తమ దేశంలో మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కు చెక్ పెట్టాలని చైనా నిర్ణయించింది. ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లలో విండోస్ 10 ను అన్ఇన్స్టాల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అమెరికా టెక్నాలజీపై ఆధారపడటాన్ని తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రత్యామ్నాయంగా లైనక్స్ ఆధార దేశీయ ఓఎస్లకు మారే అవకాశం ఉంది. డేటా భద్రతా ఆందోళనల నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయని, ఇంతకంటే ప్రత్యేక కారణాలేవీ లేదని చైనా వెల్లడించింది. అయితే ఓఎస్ తొలగింపులో భద్రతాపరమైన అంశాలేవీ తమ దృష్టికి రాలేదని, సెక్యూరిటీ అప్డేట్స్ నిరంతరం అందుతున్నాయని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి చెప్పారు. 2027 ఫిబ్రవరిలో ఈ విండోస్ 10 గడువు తీరిపోతుంది, కానీ కొన్ని నెలల ముందే దానిని తొలగించాలని చైనా నిర్ణయించింది. త్వరలో చైనా అధినేత జిన్పింగ్ తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. అంటే దీనర్థం ట్రంప్ను గాని అమెరికా బడా కంపెనీలను గాని చైనా ఏమాత్రం లెక్క చేయటం లేదు. విండోస్ కు ప్రత్యామ్నాయంగా ఇప్పటికే చైనా సంస్థలు కైలిన్ సాఫ్ట్వేర్, టాంగ్జిన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ తమ సొంత ఓఎస్ ను అభివృద్ధి చేశాయి. అమెరికాలో ఉన్న అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకు పోటీగా చైనాలో ప్రత్యామ్నాయాలు వచ్చేశాయి. భవిష్యత్తులో ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించాలి అంటే టెక్నాలజీపై పట్టు సాధించాలని చైనా భావిస్తోంది. అందుకు తగ్గట్టే తమ కంపెనీలను ప్రోత్సహిస్తోంది. మనమంతా గూగుల్ వాడతాం, కానీ చైనాలో దానికి ప్రత్యామ్నాయంగా బైడు, సోగౌ అనే ప్రత్యామ్నాయ సెర్చ్ ఇంజన్లు వాడుతున్నారు. యూట్యూబ్ కు బదులుగా చైనీయులకు యూకు ఉంది. వికీపీడియా బదులుగా చైనీయులు బైడు, బైకే ఉపయోగిస్తున్నారు. జీమెయిల్, మెసేజింగ్ కు ప్రత్యామ్నాయాలున్నాయి. ఈ కామర్స్ రంగంలో అలీబాబా సత్తా చాటుతోంది. ఫేస్బుక్, ఇన్స్టా ఇలా ప్రతి దానికి చైనీయులు ప్రత్యామ్నాయాలు సృష్టించుకున్నారు. దేశీయ కంపెనీలను ప్రోత్సహిస్తున్నారు. ఖచ్చితంగా ఈ మైక్రోసాఫ్ట్ మేము వాడము అని అప్రకటిత నిషేధమే ఉన్నది. అప్రకటిత నిషేధం ఎన్ని రోజులు ఉంటుంది? ఇప్పుడైతే ప్రభుత్వ రంగంలో వాడతలేరు. రేపు మెల్లమెల్లగా పౌరులు కూడా దాన్ని వాడకుండా కొత్త టెక్నాలజీతోని వాళ్ళ దేశీయ విజ్ఞానాన్ని, ముఖ్యంగా ఫస్ట్ మనకు విదేశాలకు, అమెరికా లాంటి దేశాలకి మన రహస్యాలు పోవద్దని, రెండోది దేశీయ టెక్నాలజీతో మనం ఎందుకు మైక్రోసాఫ్ట్ లాంటిది తయారు చేసుకోవద్దు అని దాని మీద. రెండోది ఇప్పుడు ఎలాన్ మస్క్ వ్యాఖ్యలతో ఇంకో రకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలాన్ మస్క్ కూడా ప్రపంచంలో అతి పెద్ద ధనవంతుడు అయ్యిండు కనుక అవసరమైతే చైనాకు సహకారం ఇస్తాడు, తీసుకుంటాడు కూడా. రెండు జరుగుతాయి అనుకుంటున్నాను. అయితే మొత్తం మీద చైనా తనదైన రీతిలో భద్రతా కారణాలు, స్వదేశీ విజ్ఞానాన్ని పెంచుకోవడం, దాంతోపాటు మైక్రోసాఫ్ట్కి ధీటుగా మేము 140 కోట్ల మంది జనాభా నాకంటే కొంచెం తక్కువే కదా ఉన్న మా దేశంలో మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు రానివ్వము అనే మాట రేపు అంటారు. అది అమెరికాకు ఆశీర్వాదం జరుగుతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో కొంత భాగంగా ఇది కూడా కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. కనుక అమెరికా చైనా మధ్య ఉప్పుని పై భాగాన్ని పడుతున్న లోపల ఉప్పు నిప్పే కనుక ఇట్లాంటి చర్యల ద్వారా కూడా చైనా అమెరికాను కొంచెం ఈ వ్యాపార రంగంలో నిరోధించే అవకాశం అయితే కనపడుతుంది. ప్రపంచంలో ఏ రంగం అభివృద్ధి చెందినా దానికి ప్రత్యామ్నాయం తయారు చేస్తోంది చైనా. ఇప్పటికే ఆర్థిక శక్తిగా అవతరించింది.
ఐఏలోనూ డామినేట్ చేస్తోంది, అంతరిక్షంలోనూ తనదైన మార్కు వేస్తోంది. ఇదే స్పిరిట్ భారత్లోనూ వస్తే బావుంటుందంటున్నారు నిపుణులు.